నమస్తే వరంగల్ దర్శన్ ప్రతిరోజు వార్తలకి స్వాగతం. నేను అర్చన. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ నగరంలోని బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెంట మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. తనపై నమ్మకం పెట్టి మంత్రి పదవి ఇచ్చిన రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరినట్టు మంత్రి తెలియజేశారు. ఎండోమెంట్ పరిధిలో రాష్ట్రంలో అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజల శ్రేయస్సు కొరకు ప్రభుత్వ పాలన కొనసాగించడం జరుగుతుందని అన్నారు. దివంగత ప్రధాని పివి నరసింహారావును గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని బీసీ రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో శనివారం పివి 19వ వర్ధంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో జిల్లాల పునర్విభజన జరిగే సందర్భంలో చరిత్రకారులకు, తెలంగాణ పోరాటగారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాలతో పివి నరసింహారావు పేరుతో జిల్లా ఏర్పాటు డిమాండ్, మేధావుల వాదనపై చర్చలు జరుపుతామని పివి జిల్లా సాధన సమితి సభ్యులతో అన్నారు. మెదక్ నుంచి ఏకతుర్తికి నిర్మాణం జరుగుతున్న హైవేకు పివి పేరును పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. పివి ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి కేంద్ర మంత్రి వెంకటస్వామి నేతృత్వంలో 40,000 కోట్లతో గ్రామీణ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించిన ఘనత పివి నరసింహారావుకు దక్కుతున్నారు. పివి శతజయంతి ఉత్సవాల్లో ప్రకటించిన విధంగా గత ప్రభుత్వంలో 11 కోట్లతో నిర్మితమవుతున్న పివి స్మృతివనానికి సంబంధించి మిగిలిన పనులపై ఒక నివేదిక ఏర్పాటు చేసి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టపరచడానికి నవోదయ, గురుకులాలు 45 వరకు ఏర్పాటు చేసిన ఘనత పివిదన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. భూస్వామి అయినప్పటికీ నిరుపేదలకు భూమి పంచడానికి భూ సంస్కరణ తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. దేశం గర్వించదగ్గ మహనీయుని సేవలను నిరంతరం ఇప్పటి తరానికి పాఠ్య పుస్తకాలలో, దృశ్య రూపాల్లో చరిత్రను సజీవంగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని లష్కర్ సింగారం బేతెల్ బ్యాప్టిస్ట్ చర్చిలో క్రిస్టియన్ సోదర సోదరీమణులకు క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్స్ ను పంపిణీ చేసిన వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి. హనుమకొండ 53వ డివిజన్ లష్కర్ సింగారంలోని బేతెల్ బాప్టిస్ట్ చర్చిలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రిస్టియన్ సోదరీమణులకు క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్ అమలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరీమణులకు ముందస్తుగా నాయని రాజేందర్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్మస్ సందర్భంగా పేదలకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేయాలని ఆదేశించినట్టు తెలియజేశారు. దేవుడి కృప వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరూ ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, యేసుక్రీస్తు దీవెనలు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని, ఆనందాలు నిండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బాబాభాయి, కార్పొరేటర్ గా పోటీ చేసిన అభ్యర్థి ఎర్ర కావ్య, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎర్ర మహేందర్, మాజీ కార్పొరేటర్ కూర సురేందర్, బాప్టిస్ట్ చర్చ్ ప్రెసిడెంట్ వై అబ్రహం తదితరులు పాల్గొన్నారు. జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీన జాతీయ లోక్ అదాలత్ ను హన్మకొండ జిల్లా కోర్టులో మరియు పరకాల కోర్టులో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికారాల సంస్థల ఆదేశాలను అనుసరించి ఈ నెల 30వ తేదీ శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ను హనుమకొండ జిల్లా కోర్టులో మరియు పరకాల మండల కోర్టులో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా న్యాయమూర్తి కృష్ణమూర్తి తెలియజేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడవ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు మరియు చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, కన్జ్యూమర్ ఫోరం కేసులు, ట్రాఫిక్ ఈ చలాన్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు, ఇతర రాజీ పడవ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు హాజరై తమ కేసులను పరిష్కరించుకునేలా సిద్ధం కావాలని న్యాయమూర్తి తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఉపేందర్ రావు పాల్గొన్నారు. రాజీ పడవ క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ
మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, కన్జ్యూమర్ ఫోరం కేసులు, ట్రాఫిక్ చలాన్ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీ పడద కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాం. కావున ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరయ్యి తమ తమ కేసులను పరిష్కరించుకునేలా సిద్ధం కావాలని కోరుచున్నాం. ఆగ్రహం పహాడ్ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులకు సూచించారు. మినీ మేడారంగా పిలువబడే ఆగ్రం పహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై శనివారం ఆత్మకూరు మండలం ఆగ్రంపాడులోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఆ శాఖ అధికారులతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే మొదటిసారిగా గ్రామానికి వచ్చిన సందర్భంగా రేవూరి ప్రకాష్ రెడ్డికి గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకొని పూజలు నిర్వహించారు. పూజారులు వారిని సత్కరించి సన్మానించారు. ఫిబ్రవరిలో జరిగే జాతరలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా సౌకర్యాలు కల్పిస్తున్న తీరును శాఖల వారీగా అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. గత జాతరలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను తెలుసుకొని అవి తిరిగి పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సూచించారు. ఏ పనులకు ఎంత మొత్తం నిధులు అవసరం ఉంటాయో డిటిఆర్లు తయారు చేసి సంబంధిత అధికారులకు పంపాలని, అవసరమైన నిధులను సమకూర్చేందుకు కలెక్టర్ వద్దకు వెళ్లి మంజూరు చేయిస్తామన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. అభివృద్ధి పనుల విషయంలో రాజీ పడకూడదని, నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేసి మంచి పేరు అధికారులు తెచ్చుకోవాలన్నారు. కాంట్రాక్ట్ తీసుకున్న వారే పనులు పూర్తి చేసే బాధ్యతను తీసుకోవాలన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నక్కలగుట్ట అదాలత్ వెనుక గల శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నక్కలగుట్టలోని అదాలత్ వెనుక గల శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎక్సైజ్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే దాసి వినయ్ భాస్కర్ మరియు కుటుంబ సభ్యులు. హనుమకొండ నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మాజీ ఎమ్మెల్యే దాసి వినయ్ భాస్కర్ అన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎక్సైజ్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మరియు దేశ ప్రజలు, నగర ప్రజలకు ఆయన వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుగుతుందని, ఈ పర్వదినంగా ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకమన్నారు. స్వామి దయతో రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలన్నారు. దేశం మరియు రాష్ట్రంలో కరోనా లాంటి మహమ్మారులు ప్రబలకుండా చూడాలని ఆయన దేవుణ్ణి ప్రార్థించినట్టు తెలియజేశారు. స్వర్గీయ పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజ్ పూలమాల వేసి నివాళులర్పించారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా హసన్పర్తి వెంకటేశ్వర కాలనీలో పివి కాంస్య విగ్రహానికి కాజీపేట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డేవిడ్ రాజ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డేవిడ్ రాజ్ మాట్లాడుతూ 1991-96 వరకు భారత ప్రధానిగా మైనార్టీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు తన చాణక్య నీతితో పాలించడమే కాకుండా గడ్డు పరిస్థితిలో ఉన్న దేశ ఆర్థిక స్థితిని తమ సరళీకృత విధానాలతో మెరుగుపరిచి ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ప్రపంచ దేశాలతో కీర్తింపబడ్డ పివి గొప్పవాడన్నారు. పివి భరతమాత ముద్దు బిడ్డని కొనియాడారు. ఈ సందర్భంగా మోత్కూర్ మనోహరరావు మాట్లాడుతూ పివి సంస్కరణాభిలాషి అని, తాను చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చి ఎన్నో నూతన సంస్కరణలు అమలు చేశాడని అన్నారు. దేశ ప్రధానిగా ఆర్థిక సంస్కరణ ద్వారా శాశ్వత కీర్తి పొందాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పివి మేనపడు ఇంద్ర మనోహరరావు, జయప్రసాద్ రావు, శ్రీనివాసరావు, రవీంద్రరావు ఇతరులు పాల్గొన్నారు. కిడ్స్ వరంగల్ క్యాంపస్ లో ఘనంగా అలమ్నై మీట్ అండ్ సిల్వర్ జూబ్లీ బ్యాచ్ రీయూనియన్ సంబరాలు నిర్వహించారు. వరంగల్ పూర్వ విద్యార్థులు కిడ్స్ వరంగల్లోని సీనియర్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ వీరారెడ్డిని సత్కరించారు. అలమ్నైట్ మీట్ అండ్ సిల్వర్ జూబ్లీ బ్యాచ్ రీయూనియన్ సంబరాలను కిడ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ చెందిన కిడ్స్వా హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత బ్యాచ్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ల కోసం సెమినార్లు, వర్క్షాప్లు, పారిశ్రామిక సందర్శనలు, లేబొరేటరీలో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేయడం, ముఖ్యంగా యూజీ మరియు పీజీ విద్యార్థుల ప్రయోజనం కోసం క్యాంపస్ ప్లేస్మెంట్లకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు, ఇంటర్న్షిప్లు నిర్వహించడం ద్వారా మద్దతు అందజేస్తామన్నారు.
మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే వార్తా విశేషాలను ప్రతిరోజు మీకు అందిస్తుంది మన వరంగల్ దర్శన్ ఛానల్. మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. థ్యాంక్ యూ. వీక్షించండి వరంగల్ దర్శన్ ప్రతిరోజు వార్తల్ని. నమస్తే.